నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. చిలకలూరిపేటలో సర్ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ 14న సర్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో బిఎల్ఓలందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. భవిష్యత్తులో యువతకు ఉద్యోగాలు ఉపాధికి మార్గాలుగా ఐటీఐ కళాశాలలు అభివృద్ధి చేస్తున్నామన్న కలెక్టర్ రాజాబాబు. ఐటీఐ కళాశాల ప్రాంగణం పరిశీలన. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడు జగిత్యాల జిల్లా కోరుట్ల రాహుల్దేనన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. రీకన్స్ట్రక్షన్లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, చిలకలూరుపేట కృష్ణనగర్ 141 పోలింగ్ కేంద్రం వద్ద సర్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పరిశీలించారు. నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి లీలారాణితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర సిఈసి వివేక్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా సాగుతుందని ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు. బిఎల్ఓ నుండి కలెక్టర్ వరకు అందరూ సర్ కార్యక్రమంపై బాధ్యతగా పనిచేస్తున్నారన్నారు. ఓటర్ల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. 100% ఎన్యూమరేషన్ పత్రాలను ఓటర్లకు అందజేయడం జరిగిందన్నారు. ఈ రోజు వరకు పూర్తి చేసిన 62% పత్రాలను డిజిటలైజేషన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీతో సర్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో బిఎల్ఓలందరూ సమన్వయంతో పనిచేసి ఒరిజినల్ ఓట్ల జాబితా రూపొందించాలన్నారు. ఓటర్ జాబితాలోని డూప్లికేట్, చనిపోయిన వారి పేర్లను తొలగించి అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడం జరుగుతుందన్నారు. అందుబాటులో లేని ఓటర్లకు సంబంధించి వారి బంధువులు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేయవచ్చన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సర్ ప్రక్రియ విజయవంతంగా చేయడానికి సహకారం అందించాలన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలు ఉపాధికి ఉత్తమ మార్గాలుగా ఐటీఐ కళాశాలలను అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలు ప్రభుత్వ బాలుర బాలికల ఐటీఐ కళాశాల ప్రాంగణాన్ని, అందుబాటులో ఉన్న భవనాలను ఆయన పరిశీలించారు. ఎలక్ట్రికల్ వెహికల్స్, డ్రోన్ టెక్నాలజీలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సెంచూరియన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. త్వరలో ఇక్కడ శిక్షణ ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించామన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు జిల్లా మినరల్ ఫండ్ నుండి నిధులు కేటాయించామన్నారు. ఈవీ, డ్రోన్ టెక్నాలజీతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫ్లోరింగ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో యువతకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి ఐటీఐ కేంద్రంలో ఒక న్యాక్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం మేరకు ఒంగోలు ఐటీఐ కేంద్రంలో ఏర్పాటు చేసేలా 4 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. వివిధ విభాగాల్లో జిల్లా యువతకు నైపుణ్యం కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపల్లు వరప్రసాద్ బాబు, రాజేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలులో ఉన్నటువంటి మనకి ఐటీఐ బాయ్స్ అండ్ గర్ల్స్ ఐటీఐ ప్రెమిసెస్ని విజిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కోర్సెస్ కాకుండా అడిషనల్గా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయాలని చెప్పేసి మనం డిసైడ్ చేశాము. ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి స్కిల్ డిమాండ్ బేస్ చేసుకుని కొన్ని అదనంగా ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. అందులో ప్రధానంగా ఏంటంటే, ఒకటి ఈవీ టెక్నాలజీ, తర్వాత రెండోది డ్రోన్స్, దాంతోపాటు మనకి అడిషనల్గా ఈ ప్లంబింగ్, ఎలక్ట్రికల్, తర్వాత ఫ్లోరింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా అడిషనల్గా కూడా మనం పెట్టబోతున్నాము. ఇవన్నీ కూడా మనకి ఎవర్ ఎండింగ్ డిమాండ్ ఉన్నటువంటి స్కిల్స్. ఈ స్కిల్ కనుక నేర్చుకుంటే కనుక వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావడంతో పాటు రాబోతున్నటువంటి కంపెనీస్కి కానీ వీటన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ప్రతి
ఐటీఐ సెంటర్స్లో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక న్యాక్ సెంటర్ పెట్టమని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ లోకేష్ గారు కూడా అప్పుడు మనకి సీఎంఓ మీటింగ్స్లో కూడా మనకి చెప్పడం, కలెక్టర్స్కి అందరు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కూడా న్యాక్ కూడా మనం ఒక 4 acres ల్యాండ్ ఇచ్చాము. సో ఉన్న ల్యాండ్ అంతా కూడా అడిషనల్గా ఈ స్కిల్స్ అన్నిటిని కూడా మనం పెడుతున్నాం. సో దీని ద్వారా ఏంటంటే ఒంగోలులో ఉన్నటువంటి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా డిఫరెంట్ స్కిల్స్ మీద వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ జాబ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఐటీఐ పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి వాళ్ళ ట్రేడ్తో పాటు దానికి సంబంధించినటువంటి ఎల్ఐడ్ యాక్టివిటీస్లో కూడా ఎక్స్పీరియన్స్ రావాలి. కాబట్టి దానికి సంబంధించి కూడా మనము ఇవి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఏమేమి కోర్సులు మనం ఇస్తాము, ఏ స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తామనేది త్వరలోనే అనౌన్స్ చేస్తాము. సో అందరూ కూడా యూత్ అంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా న్యాల్ఖల్ గ్రామంలో ప్రియుడి సాయంతో భర్తను మేడపై నుండి తోసివేసి అయినా మరణించకపోవడంతో ఆసుపత్రిలో చేర్చి సలైన్లో విషరసాయనం ఎక్కించి హత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇటీవల భర్తలపై భార్యలు జరుపుతున్న హత్యాకాండలు ప్రసార మాధ్యమాల్లో ప్రతిరోజు కనిపిస్తూ ఉండటంతో సమాజంలో ఇలాంటి పోకడల పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. ఇద్దరు మహిళా పురుషుల మధ్య ఏదైనా దుర్ఘటన జరిగితే మగాళ్ళ మృగాల అని సమాజంలోనూ ప్రసార మాధ్యమాల్లోనూ హోరెత్తుతాయి. కానీ ఇటీవల పరిణామాలు గమనిస్తే హనీమూన్కు తీసుకెళ్లి భర్తను హత్య చేయించడం, ప్రియుడి సాయంతో ఆహారంలో నిద్రమాత్రలు కలిపి హత్య చేయడం, పూటుగా మద్యం తాగించి ప్రియుడి సహకారంతో హత్య చేయించడం, ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో లోయలోకి నెట్టివేసి హత్య చేయడం, మద్యం మత్తులో ఉన్న భర్త చెవిలో విషం పోసి చంపడం, సుపారీ ఇచ్చి భర్తను అంతమొందించి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఒకటా రెండా ప్రతిరోజు ఏదో ఒక చోట నిత్య తంతుగా మారింది. ప్రతి 32 గంటలకు ఒక పురుషుడు మహిళ లేదా ఇతరుల సాయంతో హత్యకు పాల్పడుతున్నారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయంటే సమాజంలో పెళ్లి అంటేనే మగవాళ్ళు వామ్మో పెళ్లి వద్దు పాడు వద్దని భయపడే రోజులు దాపురించాయని అంటున్నారు. న్యాల్కల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ జూన్ 27న గల్ఫ్ నుండి స్వగ్రామానికి వచ్చాడు. జూన్ 30న తన కుమారుడు మరణించిన విషయం తెలిసిందని, గల్ఫ్ నుండి ఇంటికి వచ్చిన విషయం కూడా తెలియదని, కోడలు సంధ్యపై అనుమానం ఉందని తల్లి దాయిని శ్యామల ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య తన సహచరులతో కలిసి ఈ హత్యకు పాల్పడిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రశాంత్ భార్య 32 ఏళ్ల దాయిని సంధ్యకు మిరుగుని అనిల్తో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ సంబంధానికి ప్రశాంత్ అడ్డుగా ఉన్నాడని భావించి హత్య చేయాలని సంధ్యతో కలిసి కుట్ర పండినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో భాగంగా అదే గ్రామానికి చెందిన కంది వెంకట సాయి అలియాస్ బంటి సహకారంతో పథకం ప్రకారం జూన్ 29న వెంకట సాయి ప్రశాంత్ ఇంటికి వెళ్లి అతనితో కలిసి మద్యం సేవించారు. మద్యం తాగించి దాబాపైకి తీసుకువెళ్లి సంధ్య ఫోన్ ద్వారా చెప్పడంతో వెంకట సాయి ప్రశాంత్ దాబాపై నుండి కిందికి తోసేశాడు. ప్రశాంత్ తీవ్రంగా గాయపడినప్పటికీ మరణించలేదు. అనుమానం రాకుండా సంధ్య వెంకట సాయి కలిసి ప్రశాంత్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడకు అనిల్ అనే వ్యక్తి వచ్చి చికిత్స చేయించాడు. రాత్రి సమయంలో అతన్ని వెల్నెస్ ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడి నుండి తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అనిల్ ప్రోత్సాహంతో సంధ్య తన వద్ద ముందుగా దాచి ఉంచుకున్న మత్తు ఇంజెక్షన్లు, మత్తు మాత్రలతో తయారు చేసిన రసాయనం, టాయిలెట్ క్లీనర్ను ప్రశాంత్ చేతికి ఉన్న సెలీన్ ద్వారా ఎక్కించింది. అనంతరం మంచంపై నుండి కిందకు తోసివేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. దర్యాప్తులో నిందితులు నేరాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడంతో పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఎట్లొడుతుంది ఆడేనొర్రది ఆడేనొర్రది కాదు రోడ్లేమో తెలియదు. అంత అయిపోయి ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు వేరోళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చగా అయిపోండాలి మీదనే కిందికి దిగొద్దాడు. నేను కూడా ఆడుకునేది ఆడు కిందికి దిగద్దు, ఆడికేదా అయిపోయి నేనేం చేయలే. నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకోనేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తున్నా వాడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీదని అట్లా వాడుకోవాలి నాకు తెలియదు.
ఈ అమ్మ కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా? నీ వచ్చిన బాధకి నా సాగు వచ్చింది కానీ అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా అని కాళ్ళు మాకుతా. ఎవరు ఎత్తేసారు కిందికి? నువ్వు ఎత్తేసినావా అలా భార్య ఎత్తేసిందా? పైకి నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వాళ్ళ వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నువ్వెత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసింది. చేతుంది కదా. ఇదంతా ప్రీ ప్లాన్డే కదా, ఇదంతా ప్రీ ప్లాన్. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా డబ్బులు ఇచ్చిందా? డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు, కిందికి వెళ్ళి కాలు గుంజేసి అనుమానాస్పద స్థితిలో సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ క్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి మల్లెతోట బావిలో లభించిన మృతదేహం జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన అంకం రాహుల్దేనని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థి మనస్తాపానికి గురై ఇంటి నుండి మే 27న శబరి ఎక్స్ప్రెస్లో బయలుదేరి వచ్చాడు. సింగరాయకొండ వరకు శబరి రైలులో ప్రయాణం చేసి నడక మార్గంలో పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి మల్లెతోటలోని బొడ్డుబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో ముందుగా గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతదేహం ఎవరిది అన్న ప్రశ్న ఇంతకాలం పోలీసులకు మిస్టరీగా మారి తాజాగా ఈ చిక్కుముడి వీడింది. మృతుడి డిఎన్ఏతో తల్లిదండ్రుల డిఎన్ఏ సరిపోవడంతో సింగరాయకొండ పోలీసులు రాహుల్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, వారు వచ్చి మృతదేహాన్ని క్లెయిమ్ చేస్తే నిబంధనల ప్రకారం మృతదేహానికి వెలికితీసి పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరించారు. ఈ కేసు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విచారణలో ఉందని, విచారణ పూర్తి కాగానే తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఈ కేసులో ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని పోలీస్ అధికారులు సిబ్బంది ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎంతో కృషి చేశారన్నారు. సో విచారణ అది ఇంకా జరుగుతూ ఉంది. ఈరోజు అది ఒకసారి ఆ సీన్ విజిట్ చేసి ప్రాథమికంగా ఏంటి అని తెలుసుకునే దాని మీద నేను డిఎస్పీ గారు కూడా ఇక్కడ సింగరాయకొండ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సో ఈ విచారణ అయితే ఇప్పుడు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి మనం విచారణ ఇచ్చాం, ఇన్స్పెక్టర్ గారు విచారణ చేస్తున్నారు. సో దీంట్లో రీసెంట్గా మనకు 1వ తేదీ చనిపోయిన వ్యక్తి రాహుల్ వేర్ అని చెప్పి మనకు డిఎన్ఏ కంపారిజన్ తోటి కన్ఫర్మ్ అయింది. సో ఇదే విషయము వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇట్లా కన్ఫర్మేషన్ రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు వచ్చినట్లయితే మనము బాబుని ఎగ్జిబిషన్ చేసి వారికి అందజేస్తామని చెప్పి కూడా మనం వారు తెలియజేయడం జరిగింది. సో అయితే వారు కొన్ని కారణాల వల్ల వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాకపోవడం, మనం కూడా వాళ్ళతో టచ్లో ఉన్నాము. వాళ్ళు వచ్చిన వెంటనే మనము ఎంఆర్ఓ తోటి వాళ్ళతోటి దాన్ని ఎగ్జిబిట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి మనము చేస్తున్నాము. ఇంకా దానికి ఇన్వెస్టిగేషన్ సంబంధించి అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించి ఎల్నినోని దృష్టిలో పెట్టుకుని నవధాన్యాల సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాష్ని తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు. గ్రామాల వారీగా రైతులను గుర్తించి నవధాన్యాల సాగుపై అవగాహన కల్పించి సాగు వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు. రసాయనాలు లేని సాగు చేసే రైతులను గుర్తించి బయో రిసోర్స్ కేంద్రాలకు తీసుకువచ్చేలా చూడాలన్నారు. ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు, బయో రిసోర్స్ సెంటర్ల ఓనర్లు, హెల్త్ న్యూట్రిషన్ సిబ్బంది పాల్గొన్నారు. మా క్యాడర్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్న క్యాడర్ అందరికీ కూడా ప్రతి నెల 25వ తేదీ డీబ్రీఫింగ్ పెట్టుకుంటాము. అంటే వాళ్ళకు 1 వీక్ గ్యాప్ ఇస్తాము. వాళ్ళు ఓన్ ఫీల్డ్ వర్క్ చేసుకోవడానికి. ఈరోజు వాళ్ళు అంటే ఎవ్రీ మంత్ అయితే 25th to 1st వరకు ఉంటుంది. మొన్న రైతన్న మీకోసంలో పార్టిసిపేట్ చేయడం కోసం మంత్ ఎండింగ్ వరకు ఉంచాము వాళ్ళని. సో ఈరోజు మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి వస్తారు, జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు. ఇక్కడ వాళ్ళు చేయాల్సిన వర్క్స్ అన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళ క్లస్టర్ విలేజెస్కి వెళ్తారు. ఈ 25th వరకు మళ్ళీ వర్క్ చేస్తారు.
మళ్ళీ డీబ్రీఫింగ్ మీటింగ్కి వస్తారండి హెడ్ క్వార్టర్కి. దానిలో భాగంగా ఈరోజు మా క్యాడర్ అందరికీ కూడా బ్రీఫింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఎల్నినో దృష్టిలో పెట్టుకొని PMDSని బాగా ప్రమోట్ చేయాలి. నవధాన్యాలు. కిడ్నీ వ్యాధి బాధితుడికి ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో లేజర్ పద్ధతిలో విజయవంతంగా ఆపరేషన్ చేశామని, అందుకు గాను GGH యూరాలజీ డిపార్ట్మెంట్ను అభినందిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు పేర్కొన్నారు. GGHలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎద్దనపూడి మండలానికి చెందిన దిబ్బయ్య అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే స్తోమత లేక ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడన్నారు. యూరాలజీ విభాగం HOD డాక్టర్ కిరణ్ కుమార్ రోగిని పరీక్షించి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటిని తొలగిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. GGHలో ₹1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన మిషనరీ ద్వారా సర్జరీ లేకుండా యూరిన్ ముఖద్వారం ద్వారా పైపును పంపించి రాళ్లను పిండి చేసి తొలగించినట్లు చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్కు ₹2 లక్షల పైగా ఖర్చు అవుతుందని, GGHలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, CSR RMO డాక్టర్ మాధవీలత, డిప్యూటీ RMO డాక్టర్ సునీల్ గవాస్కర్, యూరాలజీ విభాగం ప్రొఫెసర్లు పాల్గొన్నారు. పత్రికా లేఖల సమావేశంలో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మన యూరాలజీ డిపార్ట్మెంట్ కిరణ్ గారు ఉన్నారు HOD, ఆయన ఆధ్వర్యంలో మనకి లేటెస్ట్గా ఒక కిడ్నీలో రాళ్ళు కేసు ఒకటి చేయడం జరిగింది. అది అందరూ చేస్తారు, కానీ మన దగ్గర ఏంటంటే ఆపరేషన్ చేయకుండా, దాన్ని కట్ చేయకుండా, దాని ఒక చిన్న మిషన్ వచ్చింది మనకి. ఆ మిషన్ ద్వారా దాన్ని పొడుం చేసే కేసు గురించి మనం లేజర్ ట్రీట్మెంట్ చేసి ఆ రాళ్ళుని పొడుం చేసి తీయడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా మనకు ఒక పేషెంట్ అత్యవసర పరిస్థితుల్లో రాత్రిపూట వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వటం, దాన్ని మన డాక్టర్ గారు, యూరాలజీ డిపార్ట్మెంట్ కిరణ్ గారు, తర్వాత వాళ్ళ టీం అంతా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి చేయటం వల్ల ఈరోజు ఒక పేషెంట్కి ఏంటంటే మనకు మంచి ట్రీట్మెంట్ జరిగింది. దాని గురించి మన కిరణ్ గారు ఆ పేషెంట్ డీటెయిల్స్, ఏం సర్జరీ చేశారు అనేది మొత్తం చెప్తారు మీకు. కానీ మొట్టమొదటిసారిగా మన డిపార్ట్మెంట్లో కిడ్నీ స్టోన్ సర్జరీ ఇప్పుడే చేయడం జరిగింది. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాము, ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. గత 3 నెలల కిందట మనకి 2 లేజర్ మిషన్లు వచ్చినాయండి. వాటి కాస్ట్ ఆల్మోస్ట్ ₹1 crore. ఆ మిషన్ వచ్చినాయి, అవైలబుల్గా ఉన్నాయి మన 3 months నుంచి, కానీ చిన్న స్కోప్ లేకపోవడం వల్ల మనం ఇన్నాళ్ళు చేయలేదు. ఆ స్కోప్ కూడా సూపరింటెండెంట్ సార్ వచ్చిన తర్వాత మనకి ఎంతో కృషి చేసి ఆ స్కోప్ కూడా మనకు అందించారు. అందించిన తర్వాత ఈ పేషెంట్ దిబ్బయ్య అనే పేషెంట్ చిలుకూరుపేట నుంచి వచ్చాడు. ఆయన కిడ్నీలో స్టోన్ ఇరుక్కుపోయి ఉంది. ఆ స్టోన్ని మనం లేజర్ ద్వారా, అంటే ఇంతకుముందు కిడ్నీలో రాళ్ళంటే హోల్ పెట్టి చేయాల్సి వచ్చేది, అవసరం లేకుండా లేజర్ ద్వారా యూరిన్ వచ్చే దారి ద్వారానే లేజర్ ఫైబర్ పంపించి ఆ స్టోన్ని డస్ట్ లాగా చేసి రిమూవ్ చేయడం జరిగింది. చేసిన 2వ రోజే పేషెంట్ నీట్గా తనందరూ తను నడుచుకుంటూ అన్నీ తింటూ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాడు. 3వ రోజు మనం డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. ఇదంతా మా యొక్క డాక్టర్ల కృషి, వాళ్ళ యొక్క ఒక టీమ్ ఎఫర్టు, అనెస్థీషియా టీం కానీ, సూపర్ స్పెషలిస్టులు కానీ, వాళ్ళు నిరంతరము డ్యూటీలకు కట్టుబడి టైం ప్రకారం ఇక్కడ చేసి వచ్చిన పేషెంట్లను వాళ్ళకు వేరే ఆలోచనలు ఏమీ రాకుండా వాళ్ళ జబ్బు పట్ల అంకిత భావంతో పనిచేస్తూ హాస్పిటల్కు మరియు ప్రభుత్వానికి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి సేవలు కూడా ఉన్నాయి. ఇటువంటి క్లిష్టతరమైన ఆపరేషన్లు అంటే దాదాపు 2-3 లక్షల వరకు ఖర్చు అవుతుంది ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో అయితే. అటువంటిది చాలా ఫ్రీగా చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా యూరాలజీ HOD కిరణ్ మరియు వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్స్ను అభినందిస్తున్నాను. ఎద్దనపూడి మండలం ఇంజనపాడు గ్రామం సార్. నేను ఈ కిడ్నీ స్టోన్ వల్ల కొంచెం 2 నెలలుగా బాధపడుతున్నాను. ఇక్కడ గుంటూరులో ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. వాళ్ళని అడిగితే ఇక్కడ సిబ్బంది కానీ తలకలించేది కానీ రిసీవ్ చేసుకోవడం కానీ బాగా ఉంది అని చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్ కానీ అందరూ కానీ కిరణ్ డాక్టర్ గారు సార్ వాళ్ళు నన్ను బాగా చూసుకొని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. నేను సాధారణంగా వ్యవసాయ కూలీని సార్. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేక ఇక్కడికి వచ్చాను. ఏమనిపించింది నీకు డాక్టర్ ట్రీట్మెంట్ కానీ, లేకుంటే అట్లా లోపల పేషెంట్ యొక్క తీసుకునే తీరు కానీ ఎట్లా అనిపించింది నీకు? బాగా రిసీవ్ చేసుకున్నారు సార్, బాగా చూసుకున్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కారానికై PDSU జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 4,200 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఉపాధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. PG విద్యార్థులకు స్కాలర్షిప్లు దూరం చేసే జీవో నంబర్ 77ను రద్దు చేయాలన్నారు.
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర నాయకుడు శిశీంద్రి, జిల్లా అధ్యక్షుడు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నగర పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాయితీల యూనిట్లను మంజూరు చేయనున్నట్లు జిల్లా ఉద్యానాధికారి గోపీనాథ్ తెలిపారు. ఓల్డ్ రిమ్స్లోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన క్రిమిసంహారకాలు లేని కూరగాయలు, రసాయనాలు లేని పండ్లను పండించి తినేందుకు, ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందించేందుకు, తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇస్తున్నట్లు గోపీనాథ్ తెలిపారు. ఒక్కో యూనిట్ విలువ 7,445 రూపాయలన్నారు. ఆసక్తి ఉన్న నగరవాసులు సొంత ఇల్లు కలిగి ఉండి లేదా అపార్ట్మెంట్లో నివాసం ఉన్నవారు ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ధరను డీడీ రూపంలో చెల్లించాలన్నారు. దీనికి గ్రో బ్యాగ్స్, విత్తనాలు, మొక్కలను పెంచేందుకు అవసరమైన పనిముట్లు, పోషకాలు, బయో ఫెర్టిలైజర్స్, షేడ్ నెట్టు, కరివేపాకు మొక్క అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారితో శాస్త్రవేత్తలతో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. ఔత్సాహికులైన వారు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, జిరాక్స్తో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇంటి పత్రాలు, అపార్ట్మెంట్ వారైతే కమిటీ వారి నిరభ్యంతర సర్టిఫికేటు అందజేయాలన్నారు. కూరగాయల పెంపకం యూనిట్ నెలకొల్పిన తర్వాత ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. తాజా సేంద్రియ కూరగాయలతో పాటు రసాయనాలు లేని పండ్లను తక్కువగా ఖర్చుతో అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీటి పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు తోట పనిచేయడం వల్ల శారీరక వ్యాయామం దొరుకుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఓల్డ్ రిమ్స్లోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మేము ఉద్యాన శాఖ తరఫున అర్బన్ వెజిటబుల్ గార్డెనింగ్ అనే స్కీమ్ కింద సొంత ఇంటి వారికి, అట్లాగే అపార్ట్మెంట్ పైన డాబా మీద పెంచుకోవడానికి ఈ మిద్దె తోటలని యూనిట్ ఇవ్వడం జరుగుతుందండి. కుటుంబానికి మంచి పోషకాలతో పాటు ఈ క్రిమి సంహారకాలు, రసాయనాలు లేనటువంటి పళ్ళు, కూరగాయల ఉత్పత్తులు చేరడానికి, ఒక మంచి ఆరోగ్యానికి నాందిగా ఈ అర్బన్ ఫార్మింగ్ స్కీమ్ కిందన ఉద్యాన శాఖ సబ్సిడీ ఇస్తుంది. 7,445 రూపాయలు విలువ కలిగినటువంటి వివిధ పనిముట్లు అర్బన్ ఫార్మింగ్ కింద మనకి పెరటి తోటలు పెంచుకోవడానికి అవసరమైనటువంటి కాంపోనెంట్స్ గ్రో బ్యాగ్ అవ్వచ్చు, అట్లాగే దానికి సంబంధించిన పాటింగ్ మిక్స్చరు, విత్తనాలు, అట్లాగే వేపపిండి, వేప నూనె, కరివేపాకు పెంచినటువంటి ఒక మొక్క, గార్డెనింగ్ చేయడానికి అవసరమైనటువంటి వివిధ పనిముట్లు, ప్రోట్రేస్ అంటే నర్సరీ పెంచడానికి ప్రోట్రే, ఈ పెంచే మొక్కలకి పోషక పదార్థాలు అందించడానికి వీలుగా పాలీఫీడ్ అనే మందు, అట్లాగే బయో ఫెర్టిలైజర్సు, ఇవి మంచి ఎండల టైంలో కూడా పెంచుకోవడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడానికి షేడ్ నెట్ కూడా 25 చదరపు మీటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారికి ఈ స్కీమ్ కింద ఎంపిక కాబడినటువంటి వారికి ఉద్యాన శాస్త్రవేత్తల చేత ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తి యొక్క ఆధారు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, ఒక పాస్పోర్ట్ ఫోటో, దాని అప్లికేషను, ఇంటి డాక్యుమెంట్స్, ఓనర్షిప్ ఉండేటువంటి డాక్యుమెంట్ జిరాక్స్, అపార్ట్మెంట్ అయినట్లయితే అపార్ట్మెంట్ కమిటీ వారి చేత నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, కామన్ ఏరియాలో పెంచుకోవడానికి ఒక నిరభ్యంతర సర్టిఫికెట్, అది కూడా సమర్పించవలసి ఉంటుంది. ఇవన్నీ సమర్పించుతూ 7,445 రూపాయలు డీడీ తీసినట్లయితే ఈ పైన చెప్పినటువంటి ఇన్పుట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉంటారు కాబట్టి ఆ సంబంధిత ఓనర్కి తర్వాత 4,000 రూపాయలు సబ్సిడీ తిరిగి జమ కాబడడం జరుగుతుంది. అంటే ఈ యూనిట్ మొత్తం మీకు 3,445 రూపాయలకే ఇదంతా లభిస్తుంది. దీనివల్ల ముఖ్యమైనది ఏంటంటే తాజా సేంద్రియ కూరగాయలు పొందడమే కాదు, మన కూరగాయల ఖర్చు తగ్గించుకోవచ్చు, మన కుటుంబ ఆరోగ్యం మెరుగవుతుంది, ఖాళీ స్థలాన్ని మనం సద్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతాము. ఈ తోట పని చేయడానికి తగిన శారీరక వ్యాయామం కూడా దీనివల్ల లభిస్తుంది. కార్యాలయము మనకి ప్రకాశం భవన్ ఆపోజిట్లో ఓల్డ్ రిమ్స్
ఓల్డ్ గవర్నమెంట్ ఆఫీసెస్ కాంప్లెక్స్లో రూమ్ నెంబర్ 1లో ఉంది. దయచేసి ఈ ఉద్యాన శాఖ సహాయ సంచాలకుల కార్యాలయము ఇక్కడ సంప్రదించినట్లయితే ఈ డాక్యుమెంట్స్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సంబంధిత ఈ ఇన్పుట్స్ అనేది కావాల్సినవి రైతులకు అందజేయగలుగుతాం. ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేయవలసిందిగా ఒంగోలు ప్రాంత పట్టణ ప్రాంత ప్రజలకి, అలాగే ఇది పట్టణ ప్రాంత పురపాలక సంఘాలు అద్దంకి మరియు కందుకూరు ప్రాంతానికి కూడా అమలు చేయడానికి అవకాశం ఉంది. జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకు 1321 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిందని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. 6వ విడత మొబైల్ రికవరీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక బృందం, పోలీసులు సంయుక్తంగా రికవరీ చేసిన 106 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా అందులోని సమాచారం తిరిగి పొందడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం కలిగిన పోలీస్ అధికారులు, సిబ్బందితో జిల్లా కేంద్రంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేక బృందం స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లలో 71% ఫోన్లను రికవరీ చేయగలిగామని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. ప్రజలు CEIR పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడిన CEIR పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి తిరిగి బాధితులకు అందజేస్తాయని తెలిపారు. రేపల్లె, బాపట్ల, చీరాల CCS, AR DSPలు షేక్ అబ్దుల్ అజీజ్, CH చంద్రమౌళి, MD మొయిన్, P జగదీష్ నాయక్, P కృష్ణంరాజు, సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ P సూర్యనారాయణ, అడ్మిన్ RI షేక్ మౌలుద్దీన్, IT కోర్ SIలు నాగేశ్వరరావు, అనూష తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమం ఇప్పటివరకు 6 విడతలుగా చేపట్టడం జరిగింది. ఈ 6 విడతల్లో సుమారు 1321 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో దొంగలించబడిన మరియు లేదా మిస్ అయినటువంటి మొబైల్స్ని ఇప్పటివరకు 1321 మొబైల్స్ని 6 విడతలుగా సుమారు 2,64,00,000 విలువైనటువంటి ఈ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. మీకు గతంలో చెప్పినట్లు మా IT కోర్ టీము, అదేవిధంగా DSPs ఆధ్వర్యంలో ఆల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది ఈ మొబైల్ ఫోన్లు రికవరీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ 6వ విడతలో భాగంగా గత జూన్ మాసంలో సుమారు 196 మొబైల్స్ని వివిధ స్టేషన్స్ పరిధిలో దొంగతనం చేయబడిన లేదు మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి సుమారు 196 మొబైల్స్ని కాస్ట్ వర్త్ 39 లక్షల. జై శ్రీరామ్. నా పేరు చుండూరు రమాదేవి అండి. నాది ఫోన్ పోయింది, 4 months అయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. 5 months అయింది. ఇప్పుడు సార్ గారు నిన్న ఫోన్ చేశారు, ఇక్కడికి రమ్మని వచ్చాము. ఫోన్ దొరికినందుకు థ్యాంక్స్ అండి. ఎస్పీ గారికి, వీళ్ళందరూ బాగా కృషి చేస్తున్నందుకు, మా లాంటి వాళ్ళకి సహాయం చేస్తున్నందుకు ధన్యవాదములండి. నేను చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. నా పేరు ఆదిలక్ష్మి. మా అబ్బాయి ఫోన్ పోయింది. అయితే అందులో కొంచెం ముఖ్యమైన వీడియోలు అబ్బాయికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, కాలేజీ ఫీజులు కట్టినవి అవన్నీ ఉన్నాయి. అందుకోసమని నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. ఈరోజు బాపట్ల ఎస్పీ ఆఫీస్కి రమ్మన్నారు, ఫోన్ రికవరీ అయిందని చెప్పి. అందుకని వచ్చాను సార్ తీసుకోవడానికి. పోయిన ఫోన్ రికవరీ చేసి ఇచ్చినందుకు బాపట్ల పోలీస్ వారికి, ఎస్పీ గారికి, వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. గిద్దలూరు పాండురంగారెడ్డి నగర పరిధిలోని 195వ బూత్లో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరిశీలించారు. సర్ కార్యక్రమం అమలు తీరును బూత్ లెవెల్ అధికారి, ఏజెంట్లను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలన్నారు. సర్ పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ప్రజలు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. తను పరిశీలించిన విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
నిన్న వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కరోజే 15% ఇంక్రీజ్ కనపడుతుంది. అది అబ్నార్మల్గా ఇంక్రీజ్ కనపడుతుందమ్మా. వీళ్ళు చేసేది మీ దగ్గర నుంచి మళ్ళీ అరుస్తారేమనే ఉద్దేశంతో 36 నుంచి 38 వేల ఓట్లు ఒక్కరోజు చేశారు అవుట్ ఆఫ్ 241. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఫీల్డ్కి విజిట్కి వచ్చాను. నేను 910 ఈ బూత్లో ఓట్స్ ఉంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ 910 డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్తారు. ఒక సింగిల్ ఓటు కూడా ఇక్కడ వచ్చేటప్పటికి ఏదైతే మైగ్రేటెడ్ కానీ షిఫ్టెడ్ ఓటర్ని కానీ వీళ్ళు ఐడెంటిఫై చేయలేదు. ఇక్కడ 150 ఓట్లు షిఫ్టెడ్ అండ్ మైగ్రేటెడ్ ఓట్స్ కానీ డెత్స్ కానీ ఉన్నాయమ్మా. సో ఈ 3 కేటగిరీస్లో ఇటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంటిన్యూస్ కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఇది ఒకసారి మీ నోటీస్లో పెడదామని నేను ఫోన్ చేస్తున్నానమ్మా కలెక్టర్ గారు. ఇది 185 అమ్మా, బూత్ నెంబర్ 195 అమ్మా. ఒకసారి చూడండి అమ్మా, ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయండి. రేపు కూడా నేను మొత్తం దీని మీద మొత్తం డేటా తెప్పిస్తున్నానమ్మా, మాట్లాడతాను మీతో. ఉన్నాడమ్మా నా బిఎల్ఏ వీళ్ళ కూడా ఉన్నాడు, అతనే చెప్తున్నాడు నాకు ఇవన్నీ. అంటే ఇన్నాళ్ళు లేరు కాబట్టి బాగా డిలే అయిపోయింది. 10 రోజులు ఉంది అనేసరికి స్పీడప్ చేస్తున్నారు. అంటే నేను అనేది చేయకూడదని కాదమ్మా. 36,000 నిన్నటికి ఈ రోజుకి 15% ఇంక్రీజ్ వచ్చిందమ్మా. ఇట్ మీన్స్ 36,000 ఓట్స్ అవుట్ ఆఫ్ 240 ఈ రోజు ఒక్కరోజే చేశారు వాళ్ళు. చాలా అబ్నార్మల్ ఫిగర్ అమ్మా అది. అంటే వాళ్ళు అన్ని అంటే ఒక్కొక్కరు 100 వేసుకున్నా 100 ఓట్లు వేసినా మీకు ఖచ్చితంగా 24,000. 100 ఓట్లు అదొకటి. రెండోది వాళ్ళ దగ్గర క్షయవ్యాధిని తొలి దశలోనే గుర్తించి వైద్యం అందిస్తే నిర్మూలనకు కృషి చేసిన వారమవుతామని క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ బాలాజీ అన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమన్న ఆశయంతో టీబీ ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మెడికల్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాలలో కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో క్షయవ్యాధి, నెమ్ము తదితర వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయని, వాటి నిర్మూలనకు క్షేత్రస్థాయిలో వైద్య బృందం గుర్తించే విధానం అలవర్చుకోవాలన్నారు. ఒంగోలు డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులకు టీబీ గుర్తింపుపై అవగాహన ఏర్పాటు చేసి ముఖ్యమైన అంశాలను తెలియజేశామన్నారు. గుండెకు ఎక్స్రే ద్వారా టీబీ ఇతర వ్యాధులను కనుగొనేందుకు అవకాశం ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ సాంబశివరావు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువగా క్షయవ్యాధి వచ్చే అవకాశం ఉందని, ముందస్తుగా వ్యాధిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే ద్వారా తెలుసుకొని జిల్లా క్షయవ్యాధి కేంద్రానికి పరీక్షల నిమిత్తం పంపించాలన్నారు. టీబీ అలర్ట్ ఇండియా డైరెక్టర్ ఎలీషా, టీబీ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ రత్నకుమారి, డాక్టర్ కుమార్ వర్మ, మెడికల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. మనకి ఇప్పుడు టీబీ భారత్ అభియాన్, టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రాం నడుస్తుంది, రన్ అవుతుంది. దానికి సంబంధించి మెడికల్ ఆఫీసర్స్కి అంతకుముందు ఆల్రెడీ ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఇంకొకసారి అది ఎండ్ అయ్యే ముందు మరొకసారి మెడికల్ ఆఫీసర్స్ అందరికీ ఒక ఓరియంటేషన్ లాగా పనిచేస్తుందని చెప్పేసి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటివరకు మనం ఏం ప్రోగ్రామ్ చేసామో, ఇంకా ఏమేమి చేయాలి, ఎలా ముందుకెళ్ళాలనే దాని మీద కూడా వారికి ఓరియంటేషన్ కల్పించడానికి వారు ప్రోగ్రాం పెట్టుకున్నాము. అది ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇంకొకటి ఈ ఎక్స్రేస్ గురించి డాక్టర్ సాంబశివరావు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పల్మనాలజీ డిపార్ట్మెంట్, రిమ్స్, వారు కొంచెం వివరిస్తారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా మా సాంబశివరావు గారు ఎక్స్రేస్ గురించి చెప్పారు. అలాగే డిటిసిఓ గారు టీబీ గురించి ఎలా చెప్తారు. అలాగే మేము కూడా సిఓపిడి, ఆస్మా గురించి మన పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ అందరికీ చెప్పడం జరిగింది. స్పైరోమెట్రీ ఉపయోగించి మనము ఇనిషియల్ పాపులేషన్కి, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసము స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ కూడా ఇది రొటీన్గా రెగ్యులర్గా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ మంది ఎవరైతే ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎర్లీగా మనము టీబీని, సిఓపిడి, ఆస్మాని డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది త్వరగా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. 2020లో తొలిసారిగా ప్రబలిన కరోనా వైరస్ ధాటికి అందరి జీవితాల్లో తలకిందులయ్యాయి. మరికొందరు కరోనా వైరస్ సోకి కోలుకున్న తర్వాత కూడా బ్లాక్ ఫంగస్ బారిన పడి కళ్ళు కోల్పోయిన వారు మరెందరో. ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ బాధితుడు ఒంగోలు సీతారాంపురంలోని పందిపట్ల శ్రీనివాస్ ఎంబీఏ చదివి ఉద్యోగం చేసుకుంటూ భార్య పిల్లలతో అన్యోన్యంగా జీవిస్తున్న అతని జీవితంలో కరోనా ధాటికి 2 సార్లు బ్లాక్ ఫంగస్ సోకింది. ఉన్నదంతా వ్యాధి నివారణ కోసం ఖర్చు పెట్టి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, ఆర్థిక స్థితిని కోల్పోయి జీరోగా మిగిలిపోయాడు. కుడి కన్ను కింద ఉన్న ఎముకను కూడా తొలగించి వైద్యులు ప్రాణాన్ని నిలిపారు. కానీ తద్వారా మెదడులో ఏర్పడిన ఇబ్బందులతో ఫిట్స్ వ్యాధి సోకి జీవితకాలం మందులు వాడాల్సిన పరిస్థితి. ఏ ఒక్కరోజు మందు వేసుకోకపోయినా ఎక్కడ పడిపోతాడో అన్న భయంతో జీవిస్తున్న పందిపట్ల శ్రీనివాస్ ప్రభుత్వ సాయం కోరుతున్నాడు.
సదరన్ సర్టిఫికేట్ పొందితే ప్రభుత్వ పింఛనైనా వస్తోందని ఆశగా జీవిస్తున్నాడు. సెక్యూరిటీ గార్డుగా పని ఇచ్చిన వారు కొద్ది రోజులకే తొలగించి వేస్తుంటే జీవన భృతి ఎలా సంపాదించుకోవాలో తెలియక నిస్సహాయకుడిగా జీవిస్తున్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీను. నేను MBA చదువుకున్నాను. 2020-21లో కరోనా కారణంగా నాకు బ్లాక్ ఫంగస్ వచ్చి నా కుడి కన్ను కింద ఉండే ఎముకను బ్రెయిన్ దాకా సర్జరీ చేశారండి. దానివల్ల నేను బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకున్నప్పటికీ డాక్టర్స్ జీవితకాలం నువ్వు మెడిసిన్ వాడాలి అని చెప్పారు. ఎందుకంటే నాకు ఫిట్స్, బ్రెయిన్కి ఆపరేషన్ చేయటం వలన ఫిట్స్ వస్తూ ఉంటాయి. ట్యాబ్లెట్లు వాడకపోతే ఏ ఒక్కరోజు ఆపినా కూడా నాకు ఫిట్స్ వచ్చి ఎక్కడ పడిపోతా నాకే తెలియదు. దీని కారణంగా నా కుటుంబం మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. కారణం అన్ని విషయాలు పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యాయి. అందువల్ల ఒంటరిగా ఉండటం జరుగుతుంది. ప్రభుత్వం నా మీద దయదలిచి నాకు కనుక సర్టిఫికేట్ ఇచ్చి ఆర్థికంగా నేను కుదురు పడటానికి నాకు పెన్షన్ కనుక ఏర్పాటు చేయగలిగితే నేను జీవితకాలం రుణపడి ఉంటాను. అదే నా జీవన వృత్తిగా ఉండిద్ది. ఇప్పటికైతే నాకు ఇదే అండి, ఎటువంటి ఆసరా లేదు. దయచేసి నా ఎందుకు దయదాల్చాలని కోరుకుంటున్నాను. ప్రముఖ వార్తా సంస్థ టైమ్స్ నౌ ద్వారా ఇన్స్పైరింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకున్న ఒంగోలుకు చెందిన డాక్టర్ చాపల వంశీకృష్ణను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శివం ఫౌండేషన్ సంయుక్తంగా సత్కరించాయి. సంతపేట శివం శరణాలయంలో డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ శాంతకుమారి దంపతులను సన్మానించారు. డాక్టర్ వంశీకృష్ణ దంపతులు పేదలకు అన్నదానం చేశారు. గొల్లపూడి శ్రీహరి, మారెల్ల సుబ్బారావు సభ్యులు పాల్గొన్నారు. నాకు టైమ్స్ నౌ వారి జాతీయ స్థాయి ఇన్స్పైరింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చిన సందర్భంగా మన శివం ఫౌండేషన్ అలాగే మానవతా సంస్థ ఆధ్వర్యంలో సన్మానం చేయటం, అలాగే పేదలకు అన్నదానం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే నేను చాలా కాలం నుంచి గమనిస్తూ ఉన్నాను. శివం ఫౌండేషన్ కానీ, మానవతా సంస్థ కానీ, అనాథలకు కానీ, అభాగ్యులకు కానీ మేము ఉన్నామంటూ భరోసా ఇస్తూ ప్రతిరోజు ప్రతినిత్యం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోగలిగింది ప్రతిరోజు వీళ్ళు పేదవారందరూ కూడా ఉచితంగా అన్నదానం చేయడం అనేది చాలా గొప్పగా మనందరం చెప్పుకోవచ్చు. దీన్ని సహకరిస్తున్న దాతలందరూ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ శివం ఫౌండేషన్స్ అలాగే మానవతా సంస్థ నుంచి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదానం అనేది అన్ని దానాల కన్నా మంచిది. ఎందుకంటే అన్నదానమే మనకు తృప్తిని అనేది ఇస్తుంది. ఈ ఫౌండేషన్ అంటే ద్వారా మనకు చాలాసార్లు ఈ అన్నదాన కార్యక్రమం కానీ వివిధ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలు అందరూ వినియోగించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని వారికి దేవుడి మరింత శక్తిని. డాక్టర్ చాపల వంశీకృష్ణ గారికి జాతీయ స్థాయిలో టైమ్స్ నౌ వారు ఇన్స్పైరింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ఇండియా అవార్డు ఈ నెల 27వ తారీఖున పోయిన నెల 27వ తారీఖున ఢిల్లీలో అందుకోవడం జరిగింది. చాలామంది శ్రేయోభిలాషులు, మిత్రులు, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చి సార్కి అభినందించడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే నేడు శివం ఫౌండేషన్ మరియు మానవతా సంస్థ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచి మా డాక్టర్ గారిని అభినందించి ఫ్రీ ఫుడ్ ఏర్పాటు చేశారు. వీటన్నిటిలో మేము పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది.
ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఉద్యమ జెండాను మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి భిక్షాలు మాదిగ ఆవిష్కరించారు. మందాకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. కృష్ణమాదిగ 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించారని భిక్షాలు అన్నారు. మాదిగ జాతి యావత్తు కృష్ణమాదిగకు రుణపడి ఉందన్నారు. కృష్ణమాదిగ పోరాటం ఒక మాదిగలకే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేసిందన్నారు. ఎంఆర్పిఎస్ నాయకులు జనరాజుపల్లి ఆంజనేయులు మాదిగ, తొరటి ఆనంద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉద్యమం పుట్టి 32 సంవత్సరాలు అయింది. ఈ విషయం కూడా ఈరోజు కూడా శుభదినం ఏంటంటే శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత అనే శ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు కూడా కావటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ ఒంగోలు హెడ్ క్వార్టర్లో జెండావిష్కరణ, ఈ భారీ ర్యాలీ నిర్వహించి ఈ ఎంఆర్పిఎస్ పతాకాన్ని మేము ఎగరవేసి ఆనందంతో ఊగులాడాలని మా ఆశ. ఎందుకంటే అన్నగారు 32 సంవత్సరాల ఉద్యమ కోణంలో ఉద్యమాన్ని సాధించి ఉద్యమ ఫలాన్ని మనకు అందిస్తున్నాడు. ముఖ్యంగా యువతలకు ఒకటే చెప్తా ఉన్నాను, ముఖ్యంగా యువతలు బాగా చదువుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉద్యమం కోణంలో వర్గీకరణ ఫలాలు అనేది మనం అందుకోవాలంటే ముఖ్యంగా చదువు మీదే డిపెండ్ అయి ఉండాలి, కుర్రవాళ్ళు కానీ ఉమెన్స్ కానీ. ఇలాగే వేసుకొని మనకు రావాల్సిన ఏదైతే ఏబిసిడి వర్గీకరణలో మనకు కేటాయింపులు మనకి కష్టపడి చదువుకుంటే మనకు ఆ ఉద్యోగాలు కన్ఫామ్గా వస్తాయి. వచ్చేస్తే భవిష్యత్ తరాలకి మనం బాట వేసే విధానంగానే ముందుకు తీసుకెళ్తామని మన ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడిగా మీ అందరికీ మీడియా మిత్రులకి తెలియజేయడం జరుగుతుంది. గత 32 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాలు చేసి ఈరోజు వర్గీకరణ సాధించుకున్న శుభ సందర్భం. కృష్ణమాదిగ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు అణగారిన కులాల మానవ హక్కుల దండోర ఉద్యమంగా రూపాంతరం చెందటం, అన్ని వర్గాల ప్రజల సమస్యల పట్ల ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి పద్మశ్రీ మందా కృష్ణమాదిగ గారు జన్మదిన శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా నుంచి ఈరోజు తెలియజేస్తూ ఈరోజు సమాజంలో ఎస్సీ వర్గీకరణ లక్ష్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ లక్ష్యం కోసం ఏర్పడినటువంటి దండోర ఉద్యమం ఈరోజు ఆ వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తూనే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం చేసినటువంటి మానవత ఉద్యమం ఏదైనా ఉందంటే అది మాదిగ దండోర ఉద్యమం మందకృష్ణ మాదిగ నాయకత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 32 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆ పోరాటంలో అనుకున్నటువంటి లక్ష్యమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ సాధించుకొని మా జాతికి ఆ ఫలాలను అందించడం జరిగింది. దానికి జాతి యావత్తు కృష్ణమాదిగ గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. అదే పరిస్థితిలో ఈరోజు కృష్ణమాదిగ గారికి 62 సంవత్సరాలు వయసు రావడం, ఇదే రోజు ఆయన జన్మించడం వలన ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని జాతి, సమాజం, పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అందరూ ఆశిస్తూ ఉన్నాయి. అద్దంకి మానవతా స్వచ్ఛంద సంస్థ సేవలు వెలకట్టలేనివని శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రసూన అన్నారు. 630 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ కొంతకాలంగా పనిచేయకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడ్డామన్నారు.
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 30,000 రూపాయల వ్యయంతో ఆర్ఓ ప్లాంట్కు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకువచ్చారన్నారు. తమ సంస్థ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు, నిరుపేదల సేవ అందించడానికి దాతలు ముందుకు వస్తున్నట్లు అధ్యక్షుడు పేరం సుధాకర్ రెడ్డి తెలిపారు. చైర్మన్ పాకనాటి మధుసూదన్ రెడ్డి, కన్వీనర్ సుంకర శ్రీదేవి, సెక్రటరీ గోనుగుంట్ల శ్రీనివాసరావు, ట్రెజరర్ బొడ్డు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మా పాఠశాలలో దాదాపు 630 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ మధ్యనే ఈ వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్ చెడిపోయింది. పిల్లలందరూ పైన తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో మాకు మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు దాదాపు 30,000 రూపాయలు ఆర్థిక సహాయం, 30,000 రూపాయలతో. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిలకలూరిపేటలో సర్ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్. 14న సర్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో BLOలందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. భవిష్యత్తులో యువతకు ఉద్యోగాలు, ఉపాధికి మార్గాలుగా ITI కళాశాలలు అభివృద్ధి చేస్తున్నామన్న కలెక్టర్ రాజాబాబు. ITI కళాశాల ప్రాంగణం పరిశీలన. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడు జగిత్యాల జిల్లా కోరుట్ల రాహుల్దేనన్న SP హర్షవర్ధన్ రాజు. రీకన్స్ట్రక్షన్లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన SP. డి న్యూస్లో నేటి మాట. పగ, ద్వేషాలను పక్కన పెట్టి క్షమించడం నేర్చుకున్నప్పుడే ప్రశాంతంగా జీవించగలం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.